దేశంలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఎస్పెషల్లీ పోలీస్ ఆఫీసర్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఏఎస్ చాలా నేను యూపీఎస్సీలో రాజశేఖరం వెళ్ళాను చెప్తున్నాను. ఎగ్జామ్ రాలేదనుకోండి ఇక దీంట్లో మిగతా దాంట్లో. కానీ ఇవాళ 90% మంది అత్యంత నిజాయితీ పరులు చాకులు అంటే వస్తారు. రాజకీయ వ్యవస్థ పాడు చేస్తుంది. నేను విజయవాడ గుంటూరు నుంచి వెళ్తున్నప్పుడు పిడుగురాళ్ళు 2 కానిస్టేబుల్స్ ఎక్కారు. కారు సార్ అక్కడ దింపేయండి అంటే మేము ఏముందని కారణం వాళ్ళు ఒక అతను చెప్పాడు, సార్ నేను చాలా ఉత్తమాశయాలతో కానిస్టేబుల్గా చేరాను, ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్గా ఉన్నాను, మా పిల్లల్ని ఇమ్మని చెప్పి ఒక ఎస్ఐ ఎప్పుడు ఎక్కువ వాళ్ళు అడిగారు, వాళ్ళ అమ్మాయిని చేసుకుంటానని. నేను ఇవ్వలేదు సాఫ్ట్వేర్, ఎందుకంటే ఈ వ్యవస్థ చంపేస్తుంది సార్, ఎంత నిజాయితీ కూడా బతకనివ్వదు సార్. నిజంగా చెప్తున్నానండి, నిజాయితీ ఉన్న బతికిచ్చే పరిస్థితి లేదు. నేను చెప్పకూడదు ఇక్కడ, ఇప్పుడు ఆయన ఉన్నతమైన అధికారమైన పొజిషన్ ఉన్నారు. ఒక సబ్ కలెక్టర్గా ఉండి మద్య నిషేధం టైంలో నిజాయితీగా పనిచేశాడు. ఆయన తీసుకుని అరెస్ట్ చేసి ఒక కన్ఫైన్ చేయించి కొంతమంది చేత చాలా అవమానకరంగా ప్రవర్తన చేశారు లిక్కర్ డాన్స్. ఇప్పుడు సీనియర్ మోస్ట్ పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఆయన వరదలు వచ్చినప్పుడు కూడా మా సబ్ కలెక్టర్ చాలా గట్టిగా పనిచేశాడు. యూత్ అప్పుడే జాయిన్ అయ్యాడు ఆయన. మా ఊళ్ళో వ్యవస్థ చాలా క్రూరంగా ఉంటుందండి. మీరు పోలీస్ భార్య అనే సినిమా చూసారా? ఓంకార్ గారు చాలా గట్టిగా ఉంటాడు. ఎంత వచ్చినా సరే ఇంట్లో కుటుంబం చూసారా, పక్కాళ్ళు ఎలా చేస్తున్నారనే సాధింపు. ఇది కాకుండా ఎన్ని వేధింపులకు గురవ్వాలో. ఐఆర్ఎస్ కూడా చాలా మంది అండి ఉన్న స్థితిలో ఆనెస్ట్గా వెళ్ళిన చాలా మంది ఉన్నారు. నేను ఎందుకన్నా అంటే మీరు సబ్జెక్ట్ చెప్పారు కాబట్టి నేను ఐ రిఫర్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఏ వెంకటేశ్వరరావు గారు, గున్ని గారు, ఇంతకుముందు చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు, చాలా మందికి ఉపమానంగా ఉందేమో. పశ్చిమ గోదావరి జిల్లా మా పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో మా జిల్లా కలెక్టర్, ఎస్పీ కింద 2 అధికారులు ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ భార్యలు ఇద్దరు తగులాడుకున్నారు. ఒక ఆయన ఎస్పీ గారు, ఒక ఆయన కలెక్టర్ గారు. ఓకే, ఆయన పిల్లలు అనుకున్నా సరే, ఆ గొడవ పెద్ద అయిపోయింది. కలెక్టర్ గారు నిజాయితీ పడిగా పేరున్నారు, కానీ అప్పుడప్పుడు తీసుకొని తెలియదు నాకు. మా ఊళ్ళోకి వస్తే వాళ్ళు ఏదో పూజ చేసి సీతారామ విగ్రహాలు ఏదో ఇచ్చారు. బంగారం ఎంత అండి, 50 రూపాయలు 100 రూపాయలు ఉందో తెలియదు నాకు. ఆయన్ని మా 3 జిల్లాలు దాటిన తర్వాత ఎస్పీ గారు అరెస్ట్ చేయించి లోపలించారు. దేశ చరిత్రలో అది కేసు. నంబియారు గారు డీజీగా ఉండేవారు, 5 సార్ డీజీ లేవు, ఇప్పుడు ఐజీలు ఉండేవారు. ఆయన అవమాన భారంతో కూర్చొని అమెరికా వెళ్ళి డాక్టరేట్ చేసి వచ్చాడు. ఆయన మళ్ళీ చీఫ్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ ఉన్నారు, డాక్టరేట్ చేసి వచ్చాడు. పేరు తెలుసు, పేరు చెప్పం. ఈ ఎస్పీ గారి తర్వాత ఐజీ అడిషనల్ డీజీ అయ్యారు. అడిషనల్ డీజీ అయిన రిటైర్మెంట్కి 2 సంవత్సరాల ముందు ఏదో కేసులో ఆయన ఈయన్ని అరెస్ట్ చేయించారు. అరెస్ట్ కాదు, సస్పెండ్ చేయించారు. ఓకే, పోలీసు వ్యవస్థల్లో లేదా ఈ వ్యవస్థలు చాలా టఫ్గా ఉంటాయండి. అందుకని బట్ దమ్ము ఉన్నాడు ఉన్నారండి, నిజాయితీ పరులు ఉన్నారు. ఈ దీంట్లో వేలు పెడతాం వల్ల రాజకీయ నాయకులు చెప్పింది తుచే తప్పకుండా తమ పరిదాడి చేయటం వల్ల ఇబ్బంది పాలవుతారు. డెఫినెట్గా దీంట్లో లోపాలు కనపడుతుంది. మీరన్న అధికారుల విషయంలో తమ పరిధి మించి వెళ్ళిన విషయాలు, అది క్యాట్ తెలుస్తుందా, న్యాయస్థానం తెలుస్తుంది తర్వాత సంగతి. లేదా న్యాయస్థానం దగ్గర మనం మాట్లాడతాం కూడా అవుతుందో తెలియదు నాకు. బట్ మిగతా వాళ్ళకి మనం చెప్పగలిగేది ఏంటంటే మహా అయితే మనం ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అప్పుడు చేసిన లోపలికి ఇవాళ ఉండే వాళ్ళకు కూడా ఇది ఒక హెచ్చరిక. అప్పుడు ఆదేశాలను తుచా తప్పకుండా పాటించినందుకు సజ్జనందాలు గారు ఆదేశించుంటారు, అంతే కదండి. ఆయనకు వచ్చిన ఇబ్బంది తొలగించడానికి ఎవరైనా జరిగిందో మనకు తెలియదు. ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఇండస్ట్రీ పెడతాడని లేదా లాభం ఇంకోటి చేస్తా ఏదన్నా కానీ చూడండి అని పురమాయించుంటారు, అంతే కదండి. అతికి వెళితే జరిగే ప్రమాదాలు ఇది. జిఐటి పరంగా ఏం చేస్తారు చెప్పండి? కాదండి ఇంకోళ్ళు పెట్టుకుని ఆఫీస్ చేయించుకుంటారు. అందుకని వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నా ఇంకో రాజ్యాంగం అన్నా, నేను మై హంబుల్ రిక్వెస్ట్ ద హానరబుల్ ఆఫీసర్స్, మీరు వ్యవస్థను కాపాడదాం, వ్యవస్థను మనం కాపాడతాయి. వాళ్ళు లోకేష్ గారు చెప్పినా, జగన్ గారు చెప్పినా, మా లాంటి వాళ్ళు ఇచ్చే ఉత్సలహా అనుకోండి, విజయం లేదు కదా, మీరు రెడ్డి గారు మేము చెప్తాం, మీరు పరిధి దాటి వెళ్ళొద్దండి. సామాన్యుడికి
పెద్దవాడి జరిగే పోరాటంలో కొంత సామాన్యుడి వైపు ఉండండి. ఉమ్. అంతకుమించి